శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జనవరి 8, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇవాళ నేను జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రావడం జరుగుతుంది. సో దానివల్ల మనకి వీడియో అయితే కనుక లేట్ అయింది. అయితే మొదటి అప్డేట్ వచ్చి మనం ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అప్డేట్ గురించే చూద్దాం. కువైట్లో ప్రస్తుతానికి ఏదైతే బయోమెట్రిక్ సంబంధించిన ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో అది డిసెంబర్ 31 తోటి గడువు అయితే కనుక ముగిసింది. జనరల్గా అందరూ నమోదు చేసుకోవడానికి ప్రవాసీలు ఎవరైనా సరే డిసెంబర్ 31 లోపు కనుక నమోదు చేసుకోకుండా ఉంటే జనవరి 1వ తారీఖు నుంచి వారికి సంబంధించిన సివిల్ ఐడి కార్డులు బ్లాక్ చేశారు. అలాగే అకమాలు తగలవు, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలు ఏవి కానీ ఉండవు, ఇవన్నీ కూడా చెప్పారు కదా. అయితే ఇప్పుడు మరొక విషయం ఏంటంటే అసలు పూర్తిగా ట్రావెల్ చేయడానికి కూడా కుదరదు అనమాట. అంటే బయట దేశాలకు వెళ్ళడానికి కూడా కుదరదు. సో వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఎయిర్పోర్ట్లో బయోమెట్రిక్స్ నమోదు చేసుకొని పంపిస్తున్నారు. కాబట్టి కువైట్లో ఎవరైతే ఉంటున్నారో వారందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవాల్సిందే. నమోదు చేసుకోకపోతే ఒకటి బ్యాంక్ అకౌంట్స్ పనిచేయవు, మన సివిల్ ఐడి కార్డు పనిచేయదు, మొబైల్ ఐడి పనిచేయదు, సాహిల్ అప్లికేషన్ పనిచేయదు, అలాగే మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా కుదరదు. బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే ఇంటికి వెళ్ళడానికి కుదురుతుంది. సో ఈ విధంగా ఎవరైతే బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళారో అలాంటి వాళ్ళు కొంతమందిని ఆల్రెడీ రిటర్న్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ విధంగా నమోదు చేసుకోండి. నమోదు చేసుకోకపోతే మాత్రం ఇలాంటి ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. నెక్స్ట్ అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఒక లాయర్కి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. లాయర్కి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారంటే దానికి కారణం అయితే చాలా బలంగానే ఉండాలి కదా. సో ఎందుకు రీజన్ ఏమిటంటే ఒక ప్రవాసీయుడు అతని పైన ట్రావెల్ బ్యాన్ అయితే ఉంది, వెళ్ళడానికి కుదరదు, ఏదో ఫైన్ అయితే ఉంది. సో దానికి గాను ఇతన్ని అవన్నీ క్లియర్ చేసి ఇక్కడి నుంచి పంపించడానికి 50,000 దినార్లకి అయితే ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా మొదటి దశలో ఒక 5,000 దినార్లు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ సమాచారం కాస్త బయటపడడంతో విచారణలో ఇది కాస్త నిరూపితం కావడంతో కువైట్కి సంబంధించిన న్యాయస్థానం అయితే కనుక అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పుని అయితే ఇచ్చింది. అదే మనం నెక్స్ట్ అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్ ఈ మధ్యకాలంలో చాలా దేశాలతో సత్సంబంధాలు అయితే పెంచుకుంటుంది. అందులో భాగంగానే ఇరాక్ కూడా ఈ మధ్యకాలంలో కొన్ని సంబంధాలు అయితే పెంచుకుంటుంది కదా. అందులో భాగంగానే రీసెంట్గానే కువైట్లో చాలా నేరాలకు పాల్పడిన ఒక వ్యక్తి ఇరాక్లో పట్టుబడడంతో అక్కడి నుంచి ఈ ఇంటర్పోల్ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకారంతో కువైట్కి పిలిపించడం జరిగింది కదా. అదే తరహాలో కువైట్లో ఈ మాదక ద్రవ్యాల డీలర్స్ ఎవరైతే ఉంటారో అందులో బాగా పేరున్నటువంటి కొంతమంది డీలర్స్ ఉంటారు కదా, బాగా బడా వాళ్ళు. సో అలాంటి వారిని ఇరాక్ మళ్ళీ అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇరాక్లో చాలా పెద్ద పెద్ద నేరాలు చేసి వాళ్ళు కువైట్కి రావడం జరిగింది. అయితే కువైట్లో తల్లాంచుకొని ఉన్నారు వాళ్ళు. అయితే కువైట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళందరినీ అదుపులో తీసుకొని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పినట్లు తెలియజేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా మంచి మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయడంలో బాగా నేర్పగలిగిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే ఒక కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు ఒక ప్రవాసీయుడి చేతిలో సుమారుగా 30,000 దినార్లకి అయితే మోసపోయాడు. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడం కోసం, అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ప్రవాసీయుడు కువైటీ అతని దగ్గర సుమారుగా 30,000 దినార్లు అయితే పెట్టుబడి పెట్టించాడు. అయితే దాని తర్వాత ఆ ప్రవాసీయుడు అంతకీ స్పందించకపోవడంతో కువైట్కి సంబంధించిన పౌరుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దాని తర్వాత తెలిసిందంటే అతను దేశం విడిచి పారిపోయాడని చెప్పేసి గ్రహించారు. సో దీనిపైన కేసు అయితే నమోదు చేసే ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు జీసీసీ కంట్రీస్కి ప్రయాణం చేయాలంటే పాస్పోర్ట్ లేకపోయినా జస్ట్ సివిల్ ఐడి కార్డు చూపించైనా సరే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది కదా. అయితే ప్రస్తుతానికి దాన్ని ఆపేస్తున్నట్లు, కొత్త నిబంధనలు అయితే తీసుకొస్తున్నట్లు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. కువైట్కి సంబంధించిన పౌరులు జీసీసీ కంట్రీస్కి ఎక్కడికైనా సరే వెళ్ళాలి అనేసి అంటే తప్పనిసరిగా వాళ్ళు పాస్పోర్ట్ అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. కేవలం సివిల్ ఐడి కార్డుతో వెళ్ళాలంటే మాత్రం కుదరదు అని చెప్పేసి అంటున్నారు. సో మొన్నటి వరకు అయితే ఉండేది జీసీసీ కంట్రీస్ దేనికైనా సరే జస్ట్ సివిల్ ఐడి కార్డు చూపించేసి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అలా కుదరదు అని చెప్పేసి అంటున్నారు. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రం అది యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. అంటే వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఏదైనా ఎక్స్పైరీ అయిపోయినా లేదంటే ఇంక వేరే ఏదైనా ఇష్యూలు ఉన్నా అలాంటి సమయాల్లో కొన్ని ఎమర్జెన్సీ కేసుల్లో మాత్రమే అనుమతిస్తాం. జనరల్గా అయితే కనుక కేవలం సివిల్ ఐడి కార్డుని పాస్పోర్ట్గా యాక్సెప్ట్ చేసి పంపించడానికి కుదరదు, పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని జహ్రా గవర్నరేట్లో ఉన్నటువంటి ఈ ఎడారి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్రోలింగ్ సిబ్బంది జనరల్ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఒక వ్యక్తి పైన అనుమానం కలిగింది. సో ఆ అనుమానంతో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి అతని పరిశీలించి చూడంగా అతను అప్పటికే కొద్దిగా తేడాగా కనిపిస్తున్నాడు. సో దాంతో వెహికల్ మొత్తాన్ని సోదా చేసి చూడంగా భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు అయితే లభించాయి. సో దాంతో అతన్ని అదుపులో తీసుకున్నారు. అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ర్యాంకులకు వెళ్ళిందంటే ఎక్కువ వాల్యూ కలిగినటువంటి పాస్పోర్ట్ల జాబితాల్లో
కువైట్ 50వ స్థానంలోకి వెళ్ళింది. యూఏఈ వచ్చి యథావిధిగా 10వ స్థానంలో అయితే ఉంది. సో కువైట్ నుంచి సుమారుగా 99 దేశాలకి వీసా అనేటువంటిది లేకపోయినా కానీ డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఆన్ అవైలబుల్ వీసా తీసుకోవచ్చు అనమాట. అంటే ముందుగా వీసా అనేటువంటిది అప్లై చేసుకోకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వీసా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కువైట్ మరొకసారి మంచి ర్యాంకింగ్ అయితే సంపాదించింది పాస్పోర్ట్లో, అంటే మంచి వాల్యూ కలిగినటువంటి పాస్పోర్ట్ల జాబితాలో. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఒక వారానికి సంబంధించిన రిపోర్ట్ అయితే విడుదల చేశారు. అందులో భాగంగా కువైట్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో సుమారుగా 35 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అదుపులో తీసుకుంటే తెలియజేస్తున్నారు. అంటే ఈ మద్యం ఇలాంటివి సేవించడం కారణంగా సేవించి మరియు డ్రైవ్ చేస్తుండగా ఆ 35 మందిని అదుపులో తీసుకున్నట్లు, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఇవేంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే కనుక. సో ఇవాళ మనం వీడియో అయితే కనుక ఫుల్ వీడియో అయితే కనుక మనం రెగ్యులర్గా పెట్టినట్టు అయితే పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను. టైం కూడా మీరు చూస్తున్నారు 11:47, అంటే సుమారుగా 12 అయితే అయిపోతుంది. సో ఆ కారణం చేత మనం మెయిన్ అప్డేట్స్ మాత్రం మీకు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోండి. ఎందుకంటే మీరు అపాయింట్మెంట్స్ తీసుకొని వెళ్ళి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకపోతే మాత్రం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మీరు ఇంటికి వెళ్ళాలన్నా సరే కుదరదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇంకా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ చేసుకోండి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో, అది మన రెగ్యులర్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.